స్ట్రెస్ అంటే అండి వాళ్ళకి వచ్చిన సమస్యలు చాలా పెద్దవి. ఆ! పక్కన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనే ఫీలింగ్‌లోనే అందరూ ఉన్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే హ్మ్. మీ ప్రాబ్లమ్స్ మీకు పెద్దగా అనిపిస్తాయి. నాకు కానీ నేను బానే కనిపిస్తాను కదా! అవును. అవును. నాకేం ప్రాబ్లమ్ ఉన్నట్టు మీకు అనిపించదు. అవును. బేసికల్‌గా స్ట్రెస్‌ని బీట్ చేయాలంటే ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీని పెంచాలండి. ఓకే. మనకి మన పేరెంట్స్ టైం వరకు ఒక రోజులో ఒక 8-10 గంటలు చేయడం హ్యూమన్ బాడీ నేచర్. ఆ! ఇప్పుడు మనం అంత ఫిజికల్ వర్క్ చేయట్లేదు. చేయట్లేదు. హార్డ్లీ 30 మినిట్స్ ఏమో చేస్తాం. అంతే. అవును. సో దీనికి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీని ఇన్కల్కేట్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. అండ్ ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ అవ్వడానికి ఛాన్స్ దొరకదు. అవును. పొద్దున్న లేట్గా లెగిసాం అనుకోండి, అరే ఆఫీస్కి వెళ్ళలేదని స్ట్రెస్ వస్తుంది, లేట్ అయిపోతున్నాను. అదే 5:30కి లేకపోవడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, హ్మ్. స్ట్రెస్ ఉండదు. లేట్ నైట్ పడుకోవడం అలవాటు అయిపోతుంది, అమ్మ నిద్ర పట్టట్లేదు, రేపు పొద్దున్నే ఎలాగా అది ఇదని చెప్పి స్ట్రెస్ వస్తుంది. అంటే మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. మన లైఫ్ ఎందుకంటే హ్యాపీనెస్ అనేది బయట ఎక్కడో ఉండదు. మనలో ఏంటంటే ఇవాళ రేపు ఒక ఈవెన్ కమ్యూటింగ్ వల్ల ట్రావెల్ వల్ల అందరికీ అది ఉండట్లేదు.